క్వశ్చన్. గ్రీన్ మైనింగ్ హైడ్రోజన్ ట్రక్కును ఏ రాష్ట్రం మొట్టమొదటగా ప్రారంభించింది? ఆప్షన్ A. జార్ఖండ్, ఆప్షన్ B. ఒడిశా, ఆప్షన్ C. ఛత్తీస్గఢ్, ఆప్షన్ D. మధ్యప్రదేశ్. The correct answer is ఛత్తీస్గఢ్. క్వశ్చన్. ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ సైట్ టైటానియం రీమెల్టింగ్ సదుపాయం ఎక్కడ ప్రారంభించబడింది? ఆప్షన్ A. హైదరాబాద్, ఆప్షన్ B. చెన్నై, ఆప్షన్ C. లక్నో, ఆప్షన్ D. బెంగళూరు. The correct answer is లక్నో. క్వశ్చన్. ఒక గిగావాట్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి గేల్ ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ A. తమిళనాడు, ఆప్షన్ B. కేరళ, ఆప్షన్ C. కర్ణాటక, ఆప్షన్ D. ఆంధ్రప్రదేశ్. The correct answer is కర్ణాటక. క్వశ్చన్. గూగుల్ ప్రకారం క్రోమ్ మరియు అండ్రాయిడ్లో ఆన్లైన్ మోసాలను ఎదుర్కోవడానికి ఏఐ ఉపయోగిస్తున్నారు? ఆప్షన్ A. బార్డ్, ఆప్షన్ B. లాంబ్డా, ఆప్షన్ C. జెమిని, ఆప్షన్ D. టెన్సార్ఫ్లో. The correct answer is జెమిని. క్వశ్చన్. భారతదేశం పాకిస్తాన్లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి చేసిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆప్షన్ A. ఆపరేషన్ విజయ్, ఆప్షన్ B. ఆపరేషన్ పరాక్రమ్, ఆప్షన్ C. ఆపరేషన్ సింధూర్, ఆప్షన్ D. ఆపరేషన్ మేఘదూత్. The correct answer is ఆపరేషన్ సింధూర్. క్వశ్చన్. దక్షిణ కొరియా జాతీయ వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానాల జాబితాలో కొత్తగా దేనిని చేర్చింది? ఆప్షన్ A. బయోటెక్నాలజీ, ఆప్షన్ B. అణుశక్తి, ఆప్షన్ C. రోబోటిక్స్ మరియు రక్షణ, ఆప్షన్ D. సెమీకండక్టర్ టెక్నాలజీ. The correct answer is రోబోటిక్స్ మరియు రక్షణ. క్వశ్చన్. బ్లాక్ హోల్ జెట్ మిస్టరీని పరిష్కరించడానికి మరియు కాంప్టన్ స్కాటరింగ్ను ఎక్స్ రే మూలంగా నిర్ధారించడానికి ఇపే ఏ సంస్థ ఉపయోగించింది? ఆప్షన్ A. ఇస్రో, ఆప్షన్ B. ఇస్రో, ఆప్షన్ C. నాసా, ఆప్షన్ D. జేఏఎక్స్ఏ. The correct answer is నాసా. క్వశ్చన్. భారతదేశం ఏ దేశానికి $50 లక్షల ట్రెజరీ బిల్లును రోలోవర్ చేయడం ద్వారా ఆర్థిక సహాయం అందించింది? ఆప్షన్ A. శ్రీలంక, ఆప్షన్ B. బంగ్లాదేశ్, ఆప్షన్ C. మాలదీవులు, ఆప్షన్ D. నేపాల్. The correct answer is మాలదీవులు. క్వశ్చన్. ఛత్తీస్గఢ్లో బొగ్గు రవాణా కోసం భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ట్రక్కును ఏ సంస్థ ప్రారంభించింది? ఆప్షన్ A. టాటా గ్రూప్, ఆప్షన్ B. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆప్షన్ C. అదానీ గ్రూప్, ఆప్షన్ D. మహీంద్రా గ్రూప్. The correct answer is అదానీ గ్రూప్. క్వశ్చన్. జి మరియు కే, పంజాబ్ మరియు లడఖ్లలో ఏ సంస్థాపనను మరింత సురక్షితం చేస్తారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు? ఆప్షన్ A. మిలిటరీ స్థావరాలు, ఆప్షన్ B. విమానాశ్రయాలు, ఆప్షన్ C. ఐఎండి, సిఎస్ఐఆర్ సంస్థాపనలు, ఆప్షన్ D. అణు విద్యుత్ ప్లాంట్లు. The correct answer is ఐఎండి, సిఎస్ఐఆర్ సంస్థాపనలు.